మీకు ఈ డ్రెస్ మోడల్స్ గుర్తున్నాయా? అప్పట్లో అనార్కలి, మజాకలి, దబాంగ్ డ్రెస్సులు మామూలుగా ట్రెండ్ అవ్వలేదు. కొత్త ఒక వింత పాత ఒక రోత అని ఊరికే అన్నారా? ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న 3 పీస్ సెట్స్ తప్ప ఇలాంటి డ్రెస్సులు అసలు వాడడమే మానేశారు. నీస్ లెంత్ వరకు అంబ్రెల్లా కట్ ఉండి ఫుల్ హ్యాండ్స్ ఉంటే మజాకలి, ఇలా షార్ట్ హ్యాండ్స్ ఉంటే అనార్కలి, లాంగ్ లెంత్ విత్ ఫుల్ హ్యాండ్స్ ఉంటే దబాంగ్. ఎప్పటికప్పుడు మోడల్స్ మారిపోవడం వల్ల ఇలాంటి డ్రెస్సులన్నీ అటకెక్కించేసాము. నాకు అప్పుడప్పుడు ఇలా పాత డ్రెస్సులు వేసుకోవాలి అనిపిస్తుంది. అందుకే ఎలా ఉన్నా సరే బయటికి వెళ్ళినప్పుడు వేసేసుకుంటా. నేను ఎక్కడికైనా రెడీ అయితే నా తోకలాగా నా కుక్క పిల్ల కూడా రెడీ అయిపోద్ది. దానికోసమే బ్యాగ్ అనమాట. నేను ఇప్పుడు వెళ్ళేది నా కోసం కాదు, మా తోటికోడల కోసం. అసలు మా జెన్నుకి ప్రయాణం అంటే ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది. అదేంటో మరి. ఆధార్ కార్డ్ ఎవరిదైనా సరే ఫోటో మాత్రం ఇలా కామెడీగానే ఉంటది. నా పెళ్ళైన కొత్తలో తీయించుకున్నా. ఇది మా జెన్ను ఆధార్ కార్డ్ అనుకున్నారు, కాదు మా తోటికోడలది. ఫేస్ చూసారు ఎలా దాచుకుంటుందో. సేమ్ మా జెన్ను లాగానే ఉంది. ఆ ఏజ్ లో తీయించుకున్న ఆధార్ కార్డ్ అంటది. మేము రిటర్న్ లో వచ్చేటప్పుడు ద్వారకా తిరుమల బస్ స్టాండ్ లో గొడవ జరుగుతుంది. అక్కడ ఒక ఆయన కూల్ డ్రింక్ షాప్ లో ఒక థమ్స్అప్ బాటిల్, లిమ్కా బాటిల్ తీసుకున్నారంట. ప్రైస్ కన్నా ఎక్కువ చార్జ్ చేశారని 20 రూపీస్ థమ్స్అప్, 40 రూపీస్ లిమ్కా తీసుకుని 70 రూపీస్ అయితే చార్జ్ చేశారంట. అంటే ఒక్కొక్క బాటిల్ కి 5 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు. ఎంఆర్పీ కన్నా రేట్ మీరు ఎలా ఎక్కువ తీసుకుంటారు, అసలు రూలే లేదు, నేను కంప్లైంట్ పెడతాను అని. మీరు కంప్లైంట్ పెట్టుకోండి, మేము ఇక్కడ పాట పాడి షాప్ ని రన్ చేస్తున్నాము అని ఇద్దరి మధ్యలో చాలా సేపు అయితే డిస్కషన్ జరిగింది. ఇక్కడ మాత్రమేనా ఎవ్రీ బస్ స్టాండ్ లో ఇలానే కాస్ట్ ఎక్కువ తీసుకుంటారా? వీరిలో ఎవరిది రాంగ్ అనుకుంటారో మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే షాప్ కీపర్ వాళ్ళదే రాంగ్ అనుకుంటున్నా, ఎక్కువ కాస్ట్ తీసుకోవడం వల్ల.